ఎప్పుడు సందడిగా ఉండే విశాఖ ఆర్కే బీచ్ అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తోంది. ప్రత్యేక హోదా డిమాండ్తో ఆందోళనలకు బీచ్ కేర్ ఆఫ్ అయింది. యువత మౌన దీక్షకు జనసేన మద్దతు ఇవ్వడం, సాయంత్రం వైసీపీ క్యాండిల్ ర్యాలీకి పిలుపునివ్వడం, దీనికి వైఎస్ జగన్ హాజరవుతానని ప్రకటించడంతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మౌన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడమే కాదు 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం ఆర్కే బీచ్ నుంచి అప్డేట్ శ్రీనివాస్ అందిస్తారు. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీచ్ రోడ్ ప్రస్తుతం అయితే కర్ఫ్యూని తలపించినట్టుగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడికి ఎవరైనా వచ్చి ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా నిరసనలు తెలియజేయచ్చంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు నేపథ్యంలోనే, అలాగే జగన్ కూడా ఇక్కడ వైకాపా తరఫున ఇవాళ ప్రత్యేక హోదా కోసం తాము కూడా ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం బీచ్ రోడ్ నుంచి విశాఖలో దాదాపుగా అన్ని చోట్ల ప్రధాన సెంటర్ అన్ని చోట్ల ఆంక్షలు విధించారు. ప్రధానంగా ఎక్కడైతే ఈ నిరసన ప్రదర్శన చేస్తారో, మౌన ప్రదర్శన అంటున్నారు, ఈ మౌన ప్రదర్శన ఎక్కడైతే చేయడానికి తలపెట్టారో ఆ ప్రదేశం మొత్తం అంతా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించున్నారు. బీచ్ రోడ్ ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇది బీచ్ రోడ్ మొత్తం ఈ బీచ్ రోడ్లు ఈ సమయానికల్లా పెద్ద సంఖ్యలో జనాలు ఇక్కడ ఇప్పుడు ఉంటారు, వాకర్స్ ఉంటారు. అలాగే ఇక్కడ నిత్యం హాలిడే కాబట్టి ఇక్కడ హాలిడే సందర్భంగా వచ్చేవాళ్ళు ఉంటారు, ఇక్కడ అలాగే టూరిస్టులు ఉంటారు, చాలా మంది ఉంటారు ఇక్కడ. కానీ ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఎవరు పోలీసు తప్పితే మరొక మనిషి ఇక్కడ కనిపించిన పరిస్థితి ఉంటుంది. ఒక పక్క సాగర్ ఘోష కనబడుతుంది, మరో పక్క చూసుకుంటే విశాఖలోని మొత్తం ప్రశాంతత కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక్కసారిగా బీచ్ రోడ్ లోకి దూసుకొస్తారన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే బీచ్ రోడ్ లోపలికి వచ్చే అవకాశం ఉందో అన్ని చోట్ల పోలీసులు పెద్ద సంఖ్యలో ఇక్కడ పహారా కాస్తున్నారు, బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం పోలీసులకి ఉన్నతాధికారులు కూడా వచ్చి ఎక్కడికెక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ వీరందరూ కూడా ఇక్కడ డ్యూటీలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే సిపిఎం పార్టీ నేతలను కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే దానిపై అయితే ఆందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీసులు ప్రధానంగా ఎక్కడైతే లోపలికి వచ్చే అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని రానివ్వకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. నగరం మొత్తం 144 సెక్షన్ అయితే రన్ అవుతుంది. ఎవరైనా సరే గుంపులుగా ఉన్నా ఎక్కడైనా ఉన్నా సరే వారందరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులకు అందరికీ ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే విశాఖ చరిత్రలో మనం ఇప్పుడు ఇలాంటి దృశ్యం చూసే అవకాశం రాదేమనిపిస్తుంది. బీచ్ రోడ్ దగ్గర ఇంత ప్రశాంతంగా ఒక మనిషి కూడా లేకుండా పోలీసులు అయితే పెద్ద సంఖ్యలో ఎక్కడెక్కడ వ్యాన్ల మీద వెళ్తున్నారు. ఎవరైనా ఎక్కడైతే అవకాశం ఉందో, ఎక్కడైతే నలుగురు గుమ్ముగూడే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే బీచ్ రోడ్లోకి వచ్చే పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటిలోని పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించున్నారు. ఆంధ్ర యువత పేరుతో కొంతమంది ఇక్కడ మేము వైఎంసీఏ దగ్గరకు వచ్చి ఇక్కడ కంటిన్యూ చేస్తాం, ఆందోళన కంటిన్యూ చేస్తాం అంటున్నారు. దాంతో వార రావడం కానీ లేకపోతే జనసేన పిలుపునిచ్చిన పిలుపు అయితే ఉంది తప్పితే దానికి సమయం ఉంటుంది, లేకపోవడంతో ఏ క్షణాన్ని ఎవరు వస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇంకా వైకాపా నేతలు అందరూ కూడా సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన ఉన్నారు కాబట్టి మధ్యాహ్న సమయం తర్వాత ఇక్కడ వైకాపా కార్యకర్తల హడావుడి కనబడుతుంది. ప్రస్తుతానికైతే నిన్న అర్ధరాత్రి నుంచే పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు. ఏ ఒక్కరిని కూడా అర్ధరాత్రి నుంచి లోపలికి అనుమతించలేదు. ఈ బీచ్ రోడ్ కానుకొని ప్రధానంగా మత్స్యశాఖకు సంబంధించిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ పెట్రోలియం డిపార్ట్మెంట్ సంబంధించిన కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఐడి కార్డులు ఉంటే మాత్రం ఐడి కార్డులు అన్ని చెక్ చేసి వాళ్ళని మాత్రమే పంపుతున్నారు తప్పితే మిగతా వారు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ప్రధానంగా ఇక్కడ బీచ్ రోడ్ కావడంతో ఇక్కడ ఉదయాన్నే వాకర్స్ పెద్ద సంఖ్యలో వస్తారు, వందల సంఖ్యలో. వీరెవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఇంకా ప్రతి ఒక్కరిని ఐడెంటిటీ కార్డు చూసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం బీచ్ రోడ్ లో ఎప్పుడు లేని విధంగా పోలీసులు, మీడియా ప్రతినిధులు తప్పితే మరొక మనిషి ఎవరు కూడా, స్థానికులు, సాధారణ పౌరులు ఎవరు కూడా ఇక్కడ కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. ఈ పరిస్థితి ఇవాళ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సాయంత్రానికి ఇది మరింత ఎక్కువగా, అంటే ఇప్పుడు ఇంకా ఈ పిలుపు అందుకున్న వారు అక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది. అలాగే అందరూ కూడా యువత గ్యాదర్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సాయంత్రం వరకు ఇక్కడ బీచ్ రోడ్లు ఇదే పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఏది ఏమైనా విశాఖలో ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖలో కర్ఫ్యూ వాతావరణం, బీచ్ రోడ్లో ప్రధానంగా కర్ఫ్యూ వాతావరణం కనబడుతుంది. ఒక పక్క హాలిడేని ఎంజాయ్ చేయడానికి బీచ్కి వచ్చే వారికి కూడా అవకాశం లేకుండా పోయింది. మరొక వైపు పవన్ అభిమానులు కానీ లేకపోతే వైకాపా నాయకులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఏ నిమిషంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అనేక రకాల ఏర్పాట్లు ఇక్కడ పోలీసులు చేస్తున్నారు. ఇంకా మరొక ప్రధానంగా చెప్పుకుంటే రేపు ఎల్లుంటే కూడా సిఐఏ సదస్సు ఒకటి జరగబోతుంది విశాఖలో. ఇది అత్యంత ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి సంబంధించి 42 దేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు ఇక్కడికి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి నిరసనలు, ఆందోళనలు జరిగితే అంతా కూడా తీవ్రమైన ఇబ్బందిని కలగజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిపై దీని తలకు ప్రభావం ఉంటుంది. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ స్థాయిలో చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. మొత్తానికి ఒక పక్క పోలీసుల ఆంక్షలు, మరొక పక్క ఎలాగైనా దీక్ష చేస్తామని చెప్తున్నా పార్టీలు, పవన్ అభిమానుల తాలూకా ఆందోళన నేపథ్యంలో విశాఖలో టెన్షన్ వాతావరణం కనబడుతుంది. ప్రస్తుతం బీచ్ రోడ్ లో ప్రశాంతంగా కనిపిస్తున్నప్పుడు కూడా ఈ ప్రశాంతత మధ్యలోనే టెన్షన్ పూర్తి స్థాయిలో నెలకొని ఉంది. విజుడే పర్సన్ భాస్కర్, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల నుంచి. గణతంత్ర రోజు
చేసిన తప్పేం లేదు, శాంతియుతంగానే కదా. దాన్ని విధ్వంసం చేస్తే డెఫినెట్ గా తప్పు అది. ఎందుకంటే రిపబ్లిక్ డే రోజున మనం బాగా చేసుకోవాల్సిన రోజున విధ్వంసం చేసినట్టు తప్పు. ఒక రకంగా మన ఇది తెలియజేయటం అనేది తప్పు కాదు. తెలియదు అమ్మా, నేను ఎవరితో టచ్ లేదమ్మా. నేను ఎక్కడా తెలియదు. నేను టీవీ దీంట్లో సోషల్ మీడియాలో చూసి నేను కూడా వస్తున్నానని చెప్పాను. ఎవరు పెట్టారో కూడా తెలియదు, పెట్టిన వాళ్ళ సంగతి కూడా నాకు తెలియదు. సో నేను వచ్చాను, ప్రకారం నేను వచ్చాను, అయిపోయింది, వెళ్తున్నా. ఇక్కడ పోలీసులు రానివ్వట్లేదు, మనం ఏం చేయలేం కదా. సాయంత్రం వరకు ఉంటారు సార్. ఎక్కడ తిరగాలి చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు యువత కోరుకుంటుంది ఏంది అనేది ఒకసారి గమనించినట్టయితే స్పెషల్ స్టేటస్, స్థాయి, హోదా, హక్కును కోరుకుంటుంది. స్పెషల్ ప్యాకేజ్, భిక్షం అది కాదు అనుకుంటుంది. ఈ రోజు యువత ఏది సాధించాలనుకుంటుందో అది సాధించినట్టయితే మన తెలుగు వాళ్ళందరం బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుంది. మన రాష్ట్రం బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. దీనికి ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు అయినట్టోళ్ళందరూ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. నేను పక్క రాష్ట్రం తెలంగాణ అయినప్పటికైనా కూడా ఒక యువత చేసే మంచి కార్యక్రమానికి స్వచ్ఛందంగా నేను సపోర్ట్ చేయాలనుకున్నాను. స్వచ్ఛందంగా సపోర్ట్ చేయడం నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ చాలా మంది రాజకీయ పార్టీలు కాకుండా ఏది కాకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది కూడా నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు. చాలా మంది సోషల్ నెట్వర్క్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. ఇకపోతే ఇది వీళ్ళేదో యువత వీళ్ళు ఇప్పుడే అనుకున్నది కాదు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ చెప్పిన విషయమే ఇది, వీళ్ళు చెప్పిన విషయమే మనకు. అది స్పెషల్ స్టేటస్ అనేది కాలేకపోతున్నందుకు వాళ్ళ తాపత్రయం పడుతున్నారు. అది కావాలి. మనకు చాలా వర్క్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనకు చాలా తెలుసు. ఆయన ఆధ్వర్యంలో కనుక ఇది సాధించినట్టయితే యువతకు, మన ఆంధ్రప్రదేశ్కు, తెలుగు వాళ్ళందరికీ ఎంతో బయటి దేశాల కంటే విదేశాల్లో చెప్పుకునేంత అభివృద్ధి ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా పేరు పేరున తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు వాళ్ళు చేస్తున్న మౌన పోరాటానికి ఇంతమంది పోలీసు బందోబస్తు, వీళ్ళందరూ చాలా చోట్ల పోలీసు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి అప్పుడు మాక్సిమం నా దృష్టిలో మాత్రం వీళ్ళు సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా వారికి నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. తెలుగు వాళ్ళందరిది అండి ఇప్పుడు సపోర్ట్ చేశారు. ఇది మనకు మనకు ఒక రాష్ట్రానికి, మన రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే ఎవరు కాదనుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరొకసారి మీడియా వాళ్లకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఆర్కే బీచ్ లో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ అధినేత ఇచ్చిన పిలుపుతో నిరసన తెలిపేందుకు వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్కే బీచ్ లో ఎలాంటి నిరసనలు, ప్రదర్శనలు, దీక్షలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.